ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాలు చాలా వైభవోపేతంగా జరుపుతూ ఉన్నారు. మనం విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో చూసినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర మంత్రులు కూడా చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డప్పులు దరువులతో జానపద కళాకారులతో కలిసి ఆయన కూడా చాలా ఉల్లాసంగా ఆడిపాడారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ కర్రబిళ్ళ ఆడటం కానీ, దానికంటే ముందు గాలిపటాన్ని ఎగరేయటం కానీ, లేకపోతే గోళీలాట ఆడటం, ఇవన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ ఆటలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. జానపద కళాకారులంతా కూడా అక్కడ చేరి తమ నృత్యాలతో, జానపద నృత్యాలతో ఆహుతులను ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు. ప్రతి ఏపీ సీఎంతో ఉన్న ప్రతి మంత్రి కూడా ఈ సంబరాలను చాలా ఎంజాయ్ చేసినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సంక్రాంతి సంబరాలను ఏపీ సర్కార్ చాలా వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ అక్కడ పాల్గొనాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరు అక్కడ చూసేందుకు కూడా వెళ్లారు. తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలతో సందడిగా మారాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా చిన్నారులకు భోగి పండ్లు పోస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో భోగి పండ్ల సందడిపై మా ప్రతినిధి దేవి మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి పండుగ వేడుకలు కోనసీమలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం, ఒక పక్క భోగి మంటలు, అలాగే రంగురంగుల రంగవల్లికలతో ఎంతో గ్రాండ్ గా ఇక్కడ కోలాహలంగా కోలాటాలు ఆడుతూ భోగి మంట చుట్టూ తిరుగుతూ ఎంతో ఆనందంగా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే భోగి పండుగ అనగానే భోగి మంటతో పాటుగా ఒక పక్క అమ్మాయిలందరూ గొబ్బిళ్ళాడడం, అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా సాంప్రదాయంగా వస్తుంది. గొబ్బెమ్మ అనగానే, అంటే గొబ్బిళ్ళు పిల్లలు ఎందుకు ఆడుతూ ఉంటారంటే అమ్మాయిలు, గొబ్బె అనగానే గోపిక అనే అర్థం వస్తుంది సంస్కృత పదం నుంచి. సో గోపిక కృష్ణుడిని నిద్రలేపడానికి ఏ విధంగా అయితే గోపిక కృష్ణుడి కోసం గొబ్బిళ్ళు ఆడిందో, అదే విధంగా కృష్ణుడిని అనుకుని పిల్లలంతా కూడా గొబ్బెళ్ళు పెట్టి లక్ష్మీదేవి చుట్టూ తిరుగుతూ వాళ్ళంతా కూడా గొబ్బిళ్ళు ఆడడం అనేది సంప్రదాయంగా వస్తుంది. సో ఇక్కడ గొబ్బిళ్ళు ఆడడానికి పిల్లలందరూ కూడా చాలా రెడీగా ఆల్రెడీ పూజలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో గొబ్బిళ్ళు ఆడుతున్నారు కదా, మీకు ఏం తెలుసు గొబ్బిళ్ళ గురించి? గొబ్బిళ్ళు అంటే గొబ్బి అంటే గోపిక అని అర్థం. ఎందుకంటే పూర్వకాలంలో కృష్ణుడి చుట్టూ గోపికలు తిరుగుతారు. ఇప్పుడు మేము గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతాము, డాన్సులు చేస్తాము, పాటలు పాడతాము, గొబ్బెమ్మలకు పూజ చేస్తాము. ప్లస్ మళ్ళీ ఈ నెలంతా గొబ్బెమ్మలు పెట్టుకుని చేస్తామన్నమాట. భోగి రోజున అందరినీ పిలుచుకుని పేరెంటకం లాగా పెట్టుకుని అందరూ డాన్స్లు అవి చేస్తామన్నమాట. ఎలా అనిపిస్తుంది గొబ్బిళ్ళు ఆడడం మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా తిరగడం, డాన్స్ వేయడం అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఈసారి కలర్ఫుల్ గా హాఫ్ సారీస్ తో కట్టుకుని ఇలా రెడీ అయ్యి ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? నాకు చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో మీరందరూ గొబ్బిళ్ళు ఆడతారా అయితే ఇప్పుడు? సో గొబ్బిళ్ళు ఆడుతూ పాట పాడతారా? పాడండి పాడండి. అష్ట సఖి ఇష్ట సఖి కమల సఖి కన్య సఖి గోపాల బాల గోపాల బాల అందరము చేరదము వాకిల్లు కడిచదము. అష్ట సఖి ఇష్ట సఖి కమల సఖి కన్య సఖి గోపాల బాల గోపాల బాల అందరము చేరదము వాకిల్లు గుడిచదము. అష్ట సఖి ఇష్ట సఖి కమల సఖి కన్య సఖి గోపాల బాల గోపాల బాల. ఇక్కడ ఒక పక్క గొబ్బిళ్ళు ఆడుతూ అమ్మాయిలందరూ గొబ్బిళ్ళ చుట్టూ రంగురంగుల రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఎంతో ఆహ్లాదకరంగా గొబ్బిళ్ళు ఆడుతున్నారు. అలాగే భోగి అనగానే మరొకటి, చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. అంటే భోగి పళ్ళు ఎందుకు పోస్తూ ఉంటారంటే సూర్యుడి యొక్క ప్రకాశవంతమైన తేజస్సు పిల్లల్లో కూడా రావాలంటే రేగు పళ్ళనే భోగి పళ్ళుగా పోస్తూ ఉంటారు. రేగు పళ్ళు అనగానే మనకి రేగు పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో అది సూర్యుడి రంగు, అలాగే సూర్యుడి ఆకారంలో రేగుపళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని పిల్లల మీద నుంచి పోస్తే గనక వాళ్ళకి ఏ కీడు ఉండదన్న ఉద్దేశంతో చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తుంది. సో ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడదాం, వాళ్ళతో కూడా అసలు వీళ్ళ సంప్రదాయం ఎలా చేస్తూ ఉంటారు పిల్లలకి అనేది తెలుసుకుందాం. చెప్పండి. భోగి పళ్ళు భోగి అనగానే భోగభాగ్యాలకి
భోగభాగ్యాలకి నిలయము. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా ఎక్కువ భోగభాగ్యాలు ఆరోగ్యాలతో వెలసిల్లాలని ఈ భోగి పండుగను చేస్తారు. ప్రత్యేకం భోగి పళ్ళు అని పోస్తారు పిల్లలకి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏ విధమైన అనారోగ్యాలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలల్లా అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఈ భోగి పళ్ళు పోస్తారండి. కృష్ణుడు కూడా పూర్వం గోపీదేవి పోసి ఆనాడు భోగి పళ్ళు అవే చేసేది. అదే ఆనవాయితీగా తీసుకుని మన పిల్లలకు కూడా మనం ఈ భోగిపీడ 3 సార్లు దిష్టి తీసి పోస్తాం. భోగిపళ్ళు అలా నెత్తి మీద పోసేయం, 3 సార్లు తీసి పోస్తాం. దాంతో ఆ దిష్టి పోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఇది భోగి విశేషం. సో మీరు చెప్పండి అమ్మా, అంటే భోగి పళ్ళు పిల్లలకు పోస్తూ ఉన్నారు కదా, అంటే మన పిల్లలకి ఏమీ ఉండకూడదు అని చెప్తున్నారు. సో ఈ భోగి పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చాలా బాగా సెలబ్రేషన్ చేస్తామండి. ఎక్కువైతే అమ్మాళ్ళ ఇంటికి అందరూ ఏంటంటే భోగి అనగానే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొత్త అల్లుళ్ళు అడావిడి అంతా ఉంటుంది. కానీ ఈ రోజు మాకు రావులపాలెం వచ్చేసింది, వచ్చి ఇక్కడ అడావుడు చేస్తుందండి. అంతా మాకు అడావుడు అంతా ఇక్కడే ఉంది. అసలు సంక్రాంతి ఈ రోజు వచ్చిందండి మాకు, అసలు భోగి ఈ రోజు వచ్చింది. సో ఇది భోగి పళ్ళు ఒక పక్క నుంచి పోస్తూ, అలాగే సంక్రాంతి అనగానే మొత్తం అందరూ కూడా అంటే కొత్త అల్లుళ్ళు, కొంట మరదళ్ళు ఇలా అన్ని ఉంటూ ఉంటాయి. సో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతిని? సంక్రాంతిని మేము ఎప్పుడు అమ్మాళ్ళింటికి వెళ్ళిపోతాము. ఈసారి ఇక్కడ ఉండి భోగిపళ్ళు, సామూహిక గొబ్బిళ్ళు అన్ని చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటామండి. పిల్లలు చిన్నపిల్లలకు భోగిపళ్ళు వేస్తారు, ఆడపిల్లలు వాళ్ళందరూ గొబ్బిళ్ళు అవి పెట్టుకుని కొత్త అల్లుళ్ళు వాళ్ళు అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తామండి. సో ఇది సంక్రాంతి అనగానే 3 రోజుల పాటు జరిగే పండుగ కాబట్టి మేమంతా కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 3 రోజుల పాటు రంగురంగుల రంగవల్లులు, అదే విధంగా గొబ్బెమ్మలు, అలాగే పిల్లలకి భోగి పళ్ళు, ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఈవెంట్ ని చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా వాళ్ళకి అవి చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి గొబ్బెళ్ళు పెట్టిన తరువాత ఇలా దీపారాధన అంటే హారతి ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆశీర్వదించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలా గొబ్బెళ్ళు పోసి వీళ్ళందరినీ కూడా చిన్నపిల్లలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. సో మొత్తం ఏదైనా సరే కోనసీమ అనగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనంతో కూడుకున్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మాత్రం పండుగ కళ మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. ఒక పక్క భోగి మంటలు, ఇక్కడ బాగా చలి ఎక్కువగా ఉండే టైంలో భోగి మంటల వెచ్చదనంతో పాటుగా కింద రంగవల్లులు అన్ని ముగ్గులు పెట్టి అమ్మాయిలు ఒక పక్క నుంచి హాఫ్ సారీస్ తో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఈ 3 రోజుల పాటు మాత్రం చాలా గ్రాండ్ గా వీళ్ళంతా కూడా పండుగ జరుపుకుంటున్నారని చెప్పాలి. మొత్తం సంక్రాంతి కళ అంతా కూడా కోనసీమలో కనిపిస్తుందా అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దేవి.